ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధమైన దేవ, రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, వందనాలు తండ్రి. ఉదయకాల సమయం నుండి ఈ యొక్క ఆఖరి ప్రభుదినమున 2025వ సంవత్సరంలో ప్రభువా మమ్మల్ని కాపాడి వాక్యం చేతనైనా మీరు దర్శించి నడిపించిన విధానాన్ని బట్టి ఎంతో వందనాలు స్తుతులు చెల్లించుకుంటున్నాం. ఆయన తండ్రి ఈ యొక్క రాత్రికాల సమయంలో మరొకసారి ఈ యొక్క సువార్త కూడిక నిమిత్తమై ప్రార్థన చేస్తున్నాం. మరొకసారి అమలు ప్రభువా ఈ యొక్క పరిశుద్ధ రక్త ప్రోక్షణం కిందకి తీసుకొని రండి, మీరే పరిశుద్ధపరచండి. మరొకసారి మమ్మల్ని సమకూరుస్తున్నందుకు కూడా ఎంతో వందనములు. మీ యొక్క చిత్తంలో ఉన్న వారిని ప్రభువా సకాలంలో మీరు నడిపిస్తూ రావాల్సిందిగా అడుగుతున్నాం. మార్గంలో ఉన్న వారిని కూడా తండ్రి క్షేమముగా భద్రముగా తండ్రి మీ మందిరానికి తండ్రి నడిపించండి. నిలబడుతున్న ప్రభువా మీకు దాసుని కూడా జ్ఞాపకం చేసుకోండి. ఆత్మచేత నింపి ప్రభువా కావలసిన వాక్యములు ఆయన మాటలు అనుగ్రహిస్తూ రావాల్సిందిగా అడుగుతున్నాం. కనికరించండి. ఆయన అదే సమయంలో ప్రభువా ఆయన తండ్రి ప్రభువా ఈ యొక్క ఆవరణమంతా మీ ఆధీనంలో ప్రభువా మీరు పెట్టుకోండి. ఆయన తండ్రి మీ రక్త ప్రోక్షణం కిందకి తీసుకొని రండి. మమ్మల్ని కూడా ప్రభువా ఈ యొక్క పరిశుద్ధ రక్త ప్రోక్షణం కిందకి తీసుకొని వచ్చి మీరే పరిశుద్ధపరిచి శుద్ధీకరిస్తూ రావాల్సిందిగా అడుగుతున్నాం. కనికరించండి, సహాయం చేయండి ప్రభువా, దర్శించండి. ఆయన ప్రభువా ప్రతి విధమైన అంధకార క్రియల చీకటి ప్రభావం శక్తుల ప్రభావం నుండి ఆయన తండ్రి మీరే ప్రభువా వాళ్ళు భద్రపరుస్తూ రావాల్సిందిగా అడుగుతున్నాం. పాటల ద్వారా కూడా ఆయన తండ్రి మిమ్మల్ని స్తుతించి గణపరిచి మయంపరచడం కూడా తండ్రి సహాయం చేస్తూ రావాల్సిందిగా అడుగుతూ ఆయన తండ్రి ముందున్న సమయాన్ని మీ హస్తాలకి అప్పచెప్పుకుంటూ ఈ యొక్క ప్రార్థన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. పాట సంఖ్య 354. పాత దాంట్లో అయితే 351. క్రీస్తే సర్వాధికారి, క్రీస్తే ఆల్ఫా ఒమేగా అనే పాటని పాడుకుందాం. क्रिस्ते सर्वाधिकारी, क्रिस्ते अल्फा ओमेगा, आदि अंतमु क्रिस्ते, युगायुगमुलु क्रिस्ते. क्रिस्ते सर्वाधिकारी, मनला రక్షించనించి సిలువలో ప్రాణమిచ్చే, మనలా రక్షించనించి సిలువలో ప్రాణమిచ్చే, తగ్గించుకొని నా వాడై తన ప్రేమనెంతో చూపే, తగ్గించుకొని నా వాడై తన ప్రేమనెంతో చూపే. క్రిస్తే సర్వాధికారి, క్రిస్తే అల్ఫా ఒమేగా, ఆది అంతము క్రిస్తే, యుగాయుగములు క్రిస్తే.
సమయమిచ్చుచుండే నీదు రక్షణ కొరకై ప్రభు సమయమిచ్చుచుండే నేడే రక్షణ దినము అంగీకరించుమిప్పుడే నేడే రక్షణ దినము అంగీకరించుమిప్పుడే క్రీస్తే సర్వాధికారి క్రీస్తే అల్ఫా ఒమేగా ఆది అంతము క్రీస్తే యుగములు క్రీస్తే క్రీస్తే సర్వాధికారి నీదు రక్షణ కొరకై ప్రభు సమయమిచ్చుచుండే నీదు రక్షణ కొరకై ప్రభు సమయమిచ్చుచుండే నేడే రక్షణ దినము అంగీకరించుమిప్పుడే నేడే రక్షణ దినము అంగీకరించుమిప్పుడే క్రీస్తే సర్వాధికారి క్రీస్తే అల్ఫా ఒమేగా ఆది అంతము క్రీస్తే యుగములు క్రీస్తే 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 సర్వాధికారి ఆయన ప్రత్యక్షత ప్రేమించు వారి కొరకు ఆయన ప్రత్యక్షత ప్రేమించు వారి కొరకు ప్రభు తిరిగి వచ్చుచుండే పరలోక మహిమతోడా ప్రభు తిరిగి వచ్చుచుండే పరలోక మహిమతోడా క్రీస్తే సర్వాధికారి క్రీస్తే అల్ఫా ఒమేగా ఆది అంతము క్రీస్తే యుగములు క్రీస్తే క్రీస్తే సర్వాధికారి ఆయన అయిపోయింది అది ఎవరెవరి వస్త్రములు పరిశుద్ధ పరచబడెను ఎవరెవరి వస్త్రములు పరిశుద్ధ పరచబడెను వారే ప్రభు రాకయందు సంతోషించెదరు మిగులా వారే ప్రభు రాకయందు సంతోషించెదరు మిగులా క్రీస్తే సర్వాధికారి క్రీస్తే అల్ఫా ఒమేగా ఆది అంతము క్రీస్తే యుగములు క్రీస్తే క్రీస్తే సర్వాధికారి ప్రభు సేవలోని శ్రమలు కఠిన
దుఃఖ బాధలు ప్రభు సేవలోని శ్రమలు కఠిన దుఃఖ బాధలు బహుమానములుగా మారి కాంతి కిరీటమౌను బహుమానములుగా మారి కాంతి కిరీటమౌను క్రీస్తే సర్వాధికారి క్రీస్తే అల్ఫా ఒమేగా ఆది అంతము క్రీస్తే యుగ యుగములు క్రీస్తే క్రీస్తే సర్వాధికారి ఆనంద బాష్పములతో హల్లెలూయా పాటలు ఆనంద బాష్పములతో హల్లెలూయా పాటలు పాడుచు ప్రభుని మహిమా పరతురు హల్లెలూయా పాడుచు ప్రభుని మహిమా పరతురు హల్లెలూయా క్రీస్తే సర్వాధికారి క్రీస్తే అల్ఫా ఒమేగా ఆది అంతము క్రీస్తే యుగ యుగములు క్రీస్తే క్రీస్తే సర్వాధికారి. పాట సంఖ్య 408. పాట సంఖ్య 408. తెరువు నీ హృదయ ద్వారంబు నేడే. పాత పాటల్లో 405, కొత్త వాటిల్లో 408, పాత వాటిల్లో 405. తెరువుని హృదయ ద్వారంబు నేడే ప్రభు యేసునందే రక్షణ కలదు నిర్లక్ష్యముగా జీవించనేలా నిర్లక్ష్యముగా జీవించనేలా వేచి ఉన్నది తీర్పుని కొరకై పరమోనకే గుట్ట కాయతపడుము తెరువుని హృదయంబును జన్మంబుతోనే పాపివి నీవు నీతిమంతుడే లేడు జన్మంబుతోనే పాపివి నీవు నీతిమంతుడే లేడు కామ క్రోధ లోభ మోహ పాపపుడాగులివియే కామ క్రోధ లోభ మోహ పాపపుడాగులివియే తెరువుని హృదయ ద్వారంబునే ప్రభు యేసునందే రక్షణ కలదు నిర్లక్ష్యముగా జీవించనేలా నిర్లక్ష్యముగా జీవించనేలా వేచియున్నది తీర్పుని కొరకై పరమ
పరమున ఎగుట కాయత్తపడుము తెరువుని హృదయంబును ధర్మ కర్మాల వస్త్రంబు నీవు కప్పుకొన్నదాగావు ధర్మ కర్మాల వస్త్రంబు నీవు కప్పుకొన్నదాగావు నీ పాపము కడిగి నీతి గతిచే ఔషధమేమీ లేదు నీ పాపము కడిగి నీతి గతిచే ఔషధమేమీ లేదు తెరువుని హృదయ ద్వారంబు నేడే ప్రభు యేసునందే రక్షణ కలదు నిర్లక్ష్యముగా జీవించనేలా నిర్లక్ష్యముగా జీవించనేలా వేచియున్నది తీర్పుని కొరకై పరమునకే గుట కాయత్తపడము తెరువుని హృదయంబును తెలియదు నీకు నీ మరణ దినము నిశ్చింతగా నుండెదవా తెలియదు నీకు నీ మరణ దినము నిశ్చింతగా నుండెదవా పాప ఫలితము నరకమే వినుము విడిపించెడి వారెవారు పాప ఫలితము నరకమే వినుము విడిపించెడి వారెవారు తెరువుని హృదయ ద్వారంబు నేడే ప్రభు యేసునందే రక్షణ కలదు నిర్లక్ష్యముగా జీవించనేలా నిర్లక్ష్యముగా జీవించనేలా వేచియున్నది తీర్పుని కొరకై పరమునకే గుట కాయత్తపడుము తెరువుని హృదయంబును పాపము వలన నీ జీవితమును నష్టపరచుకొందువా పాపము వలన నీ జీవితమును నష్టపరచుకొందువా భరింపలేని నరక బాధ ఏడ్పేగాని ఫలితము భరింపలేని నరక బాధ ఏడ్పేగాని ఫలితము తెరువుని హృదయ ద్వారంబు నేడే ప్రభు యేసునందే రక్షణ కలదు నిర్లక్ష్యముగా జీవించనేలా నిర్లక్ష్యముగా జీవించనేలా వేచియున్నది తీర్పుని కొరకై పరమునకే గుట కాయత్తపడుము తెరువుని హృదయంబును పాపపు శిక్ష నీదైయుండా నిన్ను రక్షింపనెంచే పాపపు శిక్ష నీదైయుండా నిన్ను రక్షింపనెంచే సిలువా శ్రమలు భరించె యేసు నీకై రక్తము కార్చెగా
మార్చేగా. సిలువా శ్రమలు భరించేనేసు నీకై రక్తము కార్చేగా. తెరువు నీ హృదయ ద్వారంబు నేడే, ప్రభు యేసునందే రక్షణ కలదు. నిర్లక్ష్యముగా జీవించనేలా, నిర్లక్ష్యముగా జీవించనేలా, వేచి ఉన్నది తీర్పు నీ కొరకై. పరమోనాకే గూట కాయత్తపడుము, తెరువు నీ హృదయంబును. ఒప్పుకొనుము నీ పాపములను, అపరాధి నంచు వేడు. ఒప్పుకొనుము నీ పాపములను, అపరాధి నంచు వేడు. తన రక్తమందు కడుగోను నిన్ను, రక్షణ నొందెదవు. తన రక్తమందు కడుగోను నిన్ను, రక్షణ నొందెదవు. తెరువు నీ హృదయ ద్వారంబు నేడే, ప్రభు యేసునందే రక్షణ కలదు. నిర్లక్ష్యముగా జీవించనేలా, నిర్లక్ష్యముగా జీవించనేలా, వేచి ఉన్నది తీర్పును నీ కొరకై. పరమోనాకే గూట కాయత్తపడుము, తెరువు నీ హృదయంబును. ఆఖరిగా 355, పాత దాంట్లో 352. పాట సంఖ్య 355. పాత దాంట్లో 300, కొత్త దాంట్లో 355, పాత దాంట్లో 352. అంధకార లోకమునకు. అంధకార లోకమునకు వెలుగునివ్వ ప్రభు వచ్చెను. స్తుతి మహిమా ప్రభునకే. అంధకార లోకమునకు నిష్కలంక బలి నిర్దోష ప్రభువే. అమూల్య రక్తమేగ ముక్తి మార్గము. నిష్కలంక బలి నిర్దోష ప్రభువే. అమూల్య రక్తమేగ ముక్తి మార్గము. ఏమి అర్పించేదము దానికి బదులుగా, స్తుతి మహిమా ప్రభునకే. ఏమి అర్పించేదము దానికి బదులుగా, స్తుతి మహిమా ప్రభునకే. అంధకార లోకమునకు వెలుగునివ్వ ప్రభు వచ్చెను. స్తుతి మహిమా ప్రభునకే. అంధకార లోకమునకు మృత్యుపై జయమునొంది మన ప్రభువు. ప్రార్థించుచుండె తండ్రి కుడి ప్రక్కను. మృత్యుపై జయమునొంది మన ప్రభువు. ప్రార్థించుచుండె తండ్రి కుడి ప్రక్కను. ఏమి అర్పించేదము దానికి బదులుగా, స్తుతి మహిమా ప్రభునకే.
ఏమి అర్పించేదము దానికి బదులుగా స్తుతి మహిమ ప్రభువునకే. అంధకార లోకమునకు వెలుగునివ్వ ప్రభు వచ్చెను. స్తుతి మహిమ ప్రభువునకే. అంధకార లోకమునకు జీవజ్యోతి రక్షక నీవే ప్రతిఫలం. నీవే ప్రేమ సత్యానంద ధైర్యము. జీవజ్యోతి రక్షక నీవే ప్రతిఫలం. నీవే ప్రేమ సత్యానంద ధైర్యము. సర్వమందు నమ్మదగిన వాడవు నీవే. స్తుతి మహిమ ప్రభువునకే. సర్వమందు నమ్మదగిన వాడవు నీవే. స్తుతి మహిమ ప్రభువునకే. అంధకార లోకమునకు వెలుగునివ్వ ప్రభు వచ్చెను. స్తుతి మహిమ ప్రభువునకే. అంధకార లోకమునకు. ఈ సమయంలో పరిశుద్ధ లేఖన గ్రంథము నుండి మార్కు సువార్త 4వ అధ్యాయం. మార్కు సువార్త 4వ అధ్యాయం 4వ అధ్యాయం. లూకా సువార్త 4వ అధ్యాయం 16వ వచనము నుండి 21వ వచనం వరకు మార్చి చదువుకుందాం. లూకా సువార్త 4వ అధ్యాయం 53వ పేజీ నంబర్, నూతన నిబంధన గ్రంథం. 16వ వచనము నుండి 21వ వచనం వరకు మార్చి చదువుకుందాం. లూకా సువార్త. తరువాత ఆయన తాను పెరిగిన నజరేతుకు వచ్చెను. తన వాడుక చొప్పున విశ్రాంతి దినమునందు సమాజ మందిరంలోనికి వెళ్ళి చదువుటకై నిలుచుండగా 18వ వచనం, ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను. చెరలోనున్న వారికి విడుదలను, గ్రుడ్డివారికి చూపును కలుగునని ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, 20వ వచనం, ఆయన గ్రంథము చుట్టి పరిచారకునికి ఇచ్చి కూర్చుండెను. సమాజ మందిరంలో ఉన్నవారందరూ ఆయనను తేరి చూడగా ఆయన నేడు మీ వినికిడిలో ఈ లేఖనము నెరవేరినదని వారితో చెప్పసాగెను. చాలండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన దేవా, రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, వందనాలు తండ్రి. చదవబడిన ఈ యొక్క లేఖన భాగాన్ని ప్రభావ మీరు దీవించి నాతో మాతో మరి స్పష్టముగా మీరు మాట్లాడుతూ రావాల్సిందిగా అడుగుతున్నాం. సిలువ చాటునను కూడా మరుగుపరిచి పరిశుద్ధాత్మ యొక్క సహాయం చేత ప్రతి మాటనైనా మీరు తండ్రి అందజేస్తూ రావాల్సిందిగా, కూడి వచ్చిన మీ యొక్క బిడ్డలను బట్టి ఎంతో వందనములు ప్రభువా. వారికి అర్థమయ్యే రీతిగా, వారికి అర్థం చేసుకునే రీతిగా ప్రభువా మీరే బోధిస్తూ రావాల్సిందిగా అడుగుతూ, నా శక్తి జ్ఞానము ఏమాత్రం పనికిరాదు కానీ ప్రభువా పరిశుద్ధాత్మ యొక్క సహాయం చేత ఆయన ఈ యొక్క ప్రభువా లేఖనాలని ఈ యొక్క పరిశుద్ధ గ్రంథము నుండి
మీరే మాట్లాడుతూ రావాల్సిందిగా అడుగుతూ ప్రభువా మమ్మల్ని అందరినీ కూడా మీ హస్తాలకు అప్పచెప్పుకొని ప్రార్థన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. లూకాసు వార్త 4వ అధ్యాయము 16వ వచనం నుండి 21వ వచనం వరకు మనము చదువుకుంటా వచ్చాం. ఇక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు తన పరిచర్యని ఎలాగ ప్రారంభించాడు అనే విషయాలు 4వ అధ్యాయంలో రాయబడుతూ వచ్చింది. ఆయన యోర్దాను నది దగ్గర బాప్తిజము తీసుకొని తర్వాత ఆయన సాతాను చేత అరణ్యములో కొనుపోబడి 40 దినములు ఉపవాసం ఉండి తర్వాత సాతాను చేత శోధింపబడి సాతాన్ని ఓడించిన తర్వాత ఆయన తన పరిచర్యని ఆరంభంలో గలిలయ మరి నజరేతు అనే ఈ ప్రాంతముల్లో ఆయన సువార్తని ప్రారంభించిన వాడిగా ఇక్కడ కనబడుతున్నాడు. అయితే ప్రభువైన యేసుక్రీస్తు యొక్క సొంత ఊరు, పుట్టిన ఊరు ఏంటి అని చూసినట్టయితే అది నజరేతు. నజరేతు అనే గ్రామములో ప్రభువైన యేసుక్రీస్తు మరి అంటే అక్కడ జన్మించలేదు, కానీ దాదాపు అతను జీవించిన కాలంలో ఎక్కువ శాతం నజరేతు అనే ఆ యొక్క గ్రామంలో ఆయన నివసిస్తూ వచ్చాడు. ప్రభువైన యేసుక్రీస్తు పుట్టింది బెత్లెహేములో. అయితే అతని సొంత మరి గ్రామము లేదంటే ఆయన ప్రాంతం ఏంటి అంటే నజరేతు. తర్వాత యూదులకి సమాజ మందిరాలు అని ఉంటాయి. మనకి క్రైస్తవులకి ఎలాగా చర్చ్ అంటామో యూదులకి సమాజ మందిరాలు అనే వారికి ఉంటాయి. అయితే ప్రభువైన యేసుక్రీస్తు ఒకానొక దినాన, అది బహుశా శనివారం అయి ఉండొచ్చు, ఆ దినాన సమాజ మందిరంలోనికి ఆయన విశ్రాంతి దినమందు 16వ వచనంలో ఉంది. విశ్రాంతి దినం యూదులకు ఎప్పుడంటే శనివారం. శనివారం రోజు సమాజ మందిరంలోనికి ఆయన ప్రవేశించి మరి చదువుటకు నిలుచున్నాడు. అయితే ఆయన చేతికి ఒక గ్రంథపు చుట్ట ఇవ్వబడుతూ వచ్చింది. ఆ గ్రంథపు చుట్టలో యెషయా గ్రంథం అనే ఆ యొక్క గ్రంథపు చుట్టది. దాంట్లో నుండి ఆయన కొన్ని వచనాలు ఆయన మాట్లాడుతూ వచ్చాడు. అవి ఎక్కడ ఉన్నాయి అంటే యెషయా గ్రంథం 61వ అధ్యాయంలో మనకు కనబడతాయి. యెషయా గ్రంథం చూద్దామండి, అది కూడా ఒకసారి ఎక్కడ ఏమి రాయబడిందో. యెషయా గ్రంథం 60 చాలు 61వ అధ్యాయం 1-2 వచనాలు. ఈ 2 వచనాలని ఆయన ఆ దినాన చదువుతూ వచ్చాడు. ఇదే ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పరిచర్యకి ప్రారంభము. ఆయన ఏం చేయబోతున్నాడో ముందుగానే ఆయన ప్రకటించాడు. ఇక్కడ మనకి 4-5 విషయాలు, ప్రాముఖ్యంగా 4 విషయాలు చూద్దాం. మొట్టమొదటిగా బీదలకు సువార్త ప్రకటించుటకై, రెండవది చెరలోనున్న వారికి విడుదలను, మూడవది గ్రుడ్డి వారికి చూపును కలుగునని ప్రకటించుటకును, నాలుగవది నలిగిన వారిని విడిపించుటకును, ఐదవది కూడా ఉంది, ఐదవది మనం చూడం, ప్రభు హితవచరము ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. 4 విషయాలు ఇక్కడ మనకి, 5 విషయాలు యాక్చువల్గా ఇక్కడ మనకి దీంట్లో నుండి ఇక్కడ మనకి కనబడుతూ ఉన్నాయి. అయితే మొట్టమొదటిగా బీదలకు సువార్త ప్రకటించుటకై, ప్రభువైన యేసుక్రీస్తు నిజముగా మనం చదువుకున్నట్టే ఆయన ఒక పెద్ద రాజగృహంలో కానీ
ఒక మంచి ధనవంతుల కుటుంబంలో కానీ ఆయన జన్మించలేదు. సామాన్యమైన కుటుంబం, సామాన్యమైన ప్రాంతం. ఆయన మరి బెత్లెహేములో పుట్టినప్పటికీ ఆయన జీవించిన ప్రాంతము మారుమూల ప్రాంతం. నజరేతు అనే ఆ యొక్క ప్రాంతంలో ప్రభువైన యేసుక్రీస్తు నివసించాడు. అదేదో చెన్నైయో బెంగళూరు హైదరాబాద్ కాదు, అది సిటీ కాదు, మారుమూల చిన్న గ్రామం. అటువంటి గ్రామంలో ప్రభువైన యేసుక్రీస్తు జన్మించాడు. ఇది ముందుగానే ప్రవచింపబడింది. నజరేతులో నుండి మంచిది ఏదైనా వచ్చునా అని ప్రవక్త ద్వారా ముందుగానే ప్రకటింపబడిన రీతిగా ఆయన ఆ ప్రాంతాల్లో, అక్కడ అన్నీ కూడా అంతా చీకటే, అక్కడ ఏమీ లేదు, అక్కడ ఏం డెవలప్మెంట్స్ కానీ ఏమీ కూడా అక్కడ లేవు. అటువంటి ప్రాంతంలో ప్రభువైన యేసుక్రీస్తు జన్మించాడు. ఆయన ఉద్దేశం ఏంటి అంటే బీదలకు సువార్త ప్రకటింపబడాలి. సువార్త అనేది ఏ ఒక్కరి వారికి సంబంధించిండేది, లేదంటే డబ్బున్న వారికో లేకపోతే ఐశ్వర్యవంతులకో అధికారం ఉన్నవారికి మాత్రమే సువార్త కాదు. సువార్త అనేది అన్ని వర్గాల వారికి ప్రకటింపబడాలి అనేదే ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ఆయన ప్రకటించాడు. మనకు కూడా ఎలక్షన్లు వస్తూ ఉంటాయి. ఎలక్షన్స్ వచ్చినప్పుడు మనకు కూడా ఏం చేస్తారు, వాళ్ళు ప్రకటిస్తారు. మేము ఇది చేస్తాం, మేము అది చేస్తాం, మీకు రోడ్లు వేస్తామనో, లేదంటే మీకు పథకాలు ఇస్తామనో, మీకు పెన్షన్ ఇస్తామనో, మేము కానీ గెలిస్తే మీకు ఇవి ఇస్తాం అవి ఇస్తామని చెప్పి ముందుగానే ప్రకటిస్తారు. అలాగే ప్రభువైన యేసుక్రీస్తు కూడా పరిచర్య ప్రారంభించే ముందు నేను ఇవి చేస్తాను, ఇందుకే తండ్రి నన్ను పంపి ఉన్నాడు అని చెప్పి ముందుగానే ఆయన ప్రకటించుకున్నాడు. ప్రకటించుకున్న తర్వాత మరి అక్షరాల 100% ఇవన్నీ కూడా ఆయన పరిచర్యలో ఆయన నెరవేర్చిన వాడుగా ఉన్నాడు. ఇచ్చిన వాగ్దానాలని 100% ఆయన నెరవేరుస్తూ వచ్చాడు. ఇక్కడ మొట్టమొదటిగా చూసినట్లయితే బీదలకు సువార్త ప్రకటించుటకై. బీదలు అంటే మరి అన్ని వర్గాల వారు, మరి వాళ్ళు ఆర్థికంగా నలిగిపోయిన వారు, వారికంతా వనరులు ఉండవు, వారికి అవకాశాలు తక్కువ, వారికి చదువు ఉండదు. అటువంటి ప్రజలతో పాటు మరి ఆత్మలో కూడా బీదలైన వారు ఉంటారు. ఆత్మలో కూడా కృంగిపోయిన వారు, వాళ్ళంతా వాళ్ళ దృష్టిలో, లోకం దృష్టిలో వారు చిన్న చూపుగా ఎంచబడుతున్న వారు, నలిగిపోయిన వారు, వీరందరికీ కూడా సువార్త ప్రకటింపబడాలి. అందుకే మనకి మత్తయి సువార్త 5వ అధ్యాయంలో 3వ వచనం అనుకుంటా, ఆత్మలో దీనులైన వారు ధన్యులు, దేవుని రాజ్యము వారిదే. అదే కదా, పరలోక రాజ్యము వారిదే. ఆత్మలో దీనులైన వారు ధన్యులు. ఆత్మలో దీనులంటే ఎంతో వాళ్ళ ఆత్మలో కృంగిపోయిన వారు, బీదలు, సామాన్య ప్రజలు. వీళ్ళకి సువార్త ప్రకటించుటకు ప్రభువైన యేసుక్రీస్తు ఆయన వచ్చాడు. ప్రభువైన యేసుక్రీస్తు వచ్చినప్పుడు ఆయన మరి ఇటువంటి పక్షపాతము కానీ భేదభావాలు కానీ ఏది కూడా ఆయన చూపించలేదు. ఆయన అందరితో కూడా కలిసిపోయాడు. పాపులతో కూడా ఆయన ఏం చేశాడు, వారిని కూడా ఆయన మరి చూడండి, ఇక్కడ లూకాసు వార్త 5వ అధ్యాయంలో 27వ వచనం. లూకాసు వార్త 5వ అధ్యాయంలో ఏముంది అక్కడ, 27వ వచనం. అటు పిమ్మట ఆయన బయలుదేరి లేవి అని ఒక సుంకరి సుంకపు మెట్టునొద్ద కూర్చుండి ఉండుట చూచి నన్ను వెంబడించమని అతనితో చెప్పగా అతడు సమస్తమును విడిచిపెట్టి లేచి ఆయనను వెంబడించెను. చూడండి, ఈ లేవి
తన ఇంట ఆయనకు గొప్ప విందు చేశాను. సుంకరులను ఇతరులను అనేకులను వారితో కూడా భోజనమునకు కూర్చుండెను. ఆయన అరే వీడు సుంకరి, వీడు పన్ను వసూలు చేసేవాడు, వీడికి నేను ప్రకటించను, వీడికి నేను సువార్త చెప్పను అని ఆయన అనుకోలే. పాపి అయినప్పటికీ లేవి దగ్గర కూడా వెళ్ళి ఆయనే సుంకపు ఆయన మాథ్యూ అతని దగ్గరికి వెళ్ళి ఆయన మరి దర్శిస్తూ వచ్చాడు. పేదల దగ్గరికి ఆయన వెళ్తూ వచ్చాడు. రండి, లూకా సువార్త 16వ అధ్యాయంలో కూడా ఒక భాగం ఉంది. 16 లూకా సువార్త 16 19వ వచనంలో ఏముంది? ఓకే, సన్న చాలు. లాజరు వంటి మరి దరిద్రుడు, దీన దరిద్రుడు, వాడికి ఏమీ లేదు, ఆరోగ్యం లేదు, ఏమీ లేదు. ఇటువంటి లాజరు వంటి వాళ్ళని కూడా ఆయన ఏం చేస్తూ వచ్చాడు? వారికి ఆయన సువార్త అనేది ఆయన ప్రకటిస్తూ వచ్చాడు. ఇక్కడ ఉపమాన రీతిగా చెప్పినప్పటికీ అటువంటి మరి బలహీనమైన వ్యక్తులు, ఎటువంటి మరి వారి దగ్గర ఏమీ లేని వారి వ్యక్తుల పక్షాన ప్రభువైన యేసుక్రీస్తు తన సువార్తని ప్రకటిస్తూ వచ్చాడు. దీనివల్ల మనకు అర్థమయ్యేది ఏంటి అంటే, ప్రభువైన యేసుక్రీస్తు ఏ ఒక్కటి దేవుడు కాడు, ఆయన అందరికీ కూడా ఆయన ప్రభువు. మరి సువార్తని ఎక్కడ ప్రకటించమన్నాడు? ఈ భూ దిగంతముల వరకు సువార్తని ప్రకటించమన్నాడు ఆయన. మొన్న నేను ఒక వీడియో నేను చూస్తూ ఉంటే, మనందరికీ తోమా తెలుసు కదా. తోమా ప్రభువైన యేసుక్రీస్తు శిష్యులలో 12 శిష్యుల్లో తోమా ఒకడు. తోమా మన భారతదేశానికి వచ్చాడు, మనందరికి కూడా తెలుసు. తోమా మన భారతదేశానికి వచ్చాడు, కేరళ రాష్ట్రానికి వచ్చాడు. ఫస్ట్ కేరళ రాష్ట్రానికి వచ్చి తోమా మనకి మన హిస్టరీ కానీ దాంట్లో ఎక్కడ కూడా తోమా గురించి మన భారతదేశ చరిత్రలో ఎక్కడ ఆయన చేసిండేది ఎక్కడా ఉండదు. బైబిల్ ప్రకారం కూడా ఎక్కడ ఏమి రాయబడలేదు, ఇతర పుస్తకాల్లో కూడా ఏమీ లేదు. దేవుడు ఏమన్నాడు? భూదిగంతముల వరకు సువార్తను ప్రకటించమన్నాడు. తోమా మరి కేరళ రాష్ట్రానికి వచ్చి ఆయన దాదాపు 8 సంఘాలు స్థాపించాడు. తోమా కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో 8 సంఘాలు ఆయన స్థాపిస్తూ వచ్చాడు. ఆయన స్థాపించిన ప్రాంతం దగ్గరికి వెళ్ళిన ప్రాంతంలో ఆ సంఘాన్ని స్థాపించే ముందు మొట్టమొదటిగా అక్కడ ఒక సిలువని నిలబెడతాడంట. సిలువను నిలబెట్టిన తర్వాత అక్కడే వాళ్ళు ఇంకా అక్కడ చుట్టుపక్కల సువార్తను ప్రకటించి అక్కడ వాళ్ళు కూడుకొని అక్కడ సంఘము ఫామ్ అయిన తర్వాత అక్కడ వాళ్ళకి ఒక ఏర్పాటు అనేది చేశాడంట. తర్వాత అక్కడ నుండి వేరే ప్రాంతానికి దాదాపు 8 సంఘాలు ఆయన నిర్మించాడు. ఇప్పుడు వెళ్ళి మీరు అవి చూశారనుకోండి, మన కళ్ళు చెదిరిపోతాయి. అవి అట్లా ఉన్నాయి. ఇప్పుడు అవి క్యాథలిక్స్ వేరే వాళ్ళ హ్యాండ్ ఓవర్లో ఉన్నాయి. కానీ వాళ్ళు ఆయా ప్రాంతాల్లో పెద్ద కట్టడాల్ని నిర్మించి ఇప్పటికి కూడా తోమా నిర్మించిన సంఘాలను వారు కాపాడుకుంటూ వస్తున్నారు. అక్కడున్న ప్రజలు అనేకమైన అద్భుత కార్యాలు. ఒక సంఘం అయితే ఒక నది పక్కన ఉంటుందంట, అది అడవి. అసలు ఇప్పటికి కూడా మనుషులు, సామాన్య ప్రజలు అక్కడికి పోరు. ముందు అక్కడ ఆదివాసులు, కొంచెము ఈ ట్రైబల్స్ ఉంటారు కదా, ఇటువంటి వాళ్ళు ఉండేవాళ్ళు అనమాట. అక్కడ జంతువులు ఇవన్నీ కూడా వచ్చే ప్రదేశం. కేరళలో ఎక్కువగా ఏముంటాయి? ఏనుగులు ఉంటాయి. అయితే ఆయన వీడియో తీస్తూ ఉన్నాడు. ఆ చర్చికి వెళ్ళే దారిలో ఏనుగు పేడ ఉంటుంది కదా, అవి అక్కడ పడుంది. అంటే తరచుగా అక్కడ ఏనుగులు తిరుగుతూ ఉంటాయి. అంటే ప్రభువైన యేసుక్రీస్తు తన సువార్తని భూదిగంతముల వరకు ప్రతి జాతికిని, ప్రతి
దేశానికి ప్రతి రాష్ట్రానికి ఆయన అందించాలి అనేది ఆయన ముఖ్య ఉద్దేశము. మరి కేరళ, మన భారతదేశానికి కూడా సువార్త వచ్చింది. సువార్త కేరళ, తమిళనాడు ఇక్కడ మరి మొదటి శతాబ్దము 52వ సంవత్సరంలో ఆయన వచ్చాడు. మొదటి శతాబ్దంలోనే ఆయన వచ్చాడు. 8 సంఘాలు స్థాపించాడు. ఇప్పటికీ ఉన్నాయి అవి, ఇప్పటికీ అవి అక్కడ ఉన్నాయి. కాబట్టి నేను చెప్పేది ఏంటి అంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు అందరికీ కూడా సువార్త అందజేయాలి అనేది ఆయన ప్రధాన ఉద్దేశము. రెండవది, చెరలోనున్న వారికి విడుదలను. చెరలో ఉన్నవారికి విడుదలను. చెర అంటే మనకి ఏం జ్ఞాపకం వస్తుంది? జైలు. చెర అంటే బంధింపబడిన పరిస్థితి, లేదంటే ఎవరినన్నా జైల్లో వేసారనుకోండి, అది మనకి చెరలా కనపడుతుంది. ఒక వ్యక్తి జైల్లో వేసిన దినాన ఏం ఆలోచించుకొని ఉంటాడో మనకు తెలియదు, కానీ విడుదలయ్యే రోజు ఆయన పరిస్థితి ఎట్లా ఉంటుంది? జైలు నుంచి విడుదలవుతాడు. ఆయన ఆనందంగా ఉంటాడా? లేదు నేను ఇంకా ఈడే ఉంటానంటాడా? జైలు నుంచి విడుదల చేయబడిన వ్యక్తి హృదయంలో ఆనందము, సంతోషం. చిన్నప్పుడు ఎప్పుడో ఇంకా రక్షణ లేనప్పుడు ఒక సినిమా వచ్చింది. ఆ సినిమా పేరు నిరీక్షణ. గుర్తుందో ఎవరన్నా చూసారో లేదో నాకు తెలియదు, కానీ ఆ సినిమాలో హీరో ఏదో అతను ఆవేశంలో ఒక వ్యక్తిని చంపేస్తాడు. చంపేసిన తర్వాత అతన్ని తీసుకెళ్ళి జైల్లో వేసేస్తారు. 20 సంవత్సరాలు పడుతుంది శిక్ష. 20 years జైల్లోనే ఉండిపోతాడు. ఆయన జైలుకి వెళ్ళకముందు మ్యారేజ్ అయ్యి ఉంటుంది అనమాట. మ్యారేజ్ అయ్యి ఉంటుంది. ఆయన కొద్ది రోజులకే జైలుకి వెళ్ళిపోతాడు. ఆమె కూడా 20 సంవత్సరాలు వెయిట్ చేస్తుంది ఆ సినిమా. అయితే ఆ వ్యక్తి ఇంక నేను విడుదల అవుతాను, 20 సంవత్సరాలు అయిపోయింది, ఇంక విడుదల అవుతాను అన్నప్పుడు ఆయనలో ఎన్నో మరి ఆలోచనలు ఇట్లా మొత్తానికైతే లాస్ట్కి విడుదలయ్యి కుటుంబంతో కలుసుకుంటాడు. దేవుడు కూడా చెరలో ఉన్న వారిని విడిపించడానికి వచ్చాడండి. చెర అంటే మనకి మన ఉదాహరణ చూసినట్టయితేనే మనకు అర్థమవుతుంది. 20 సంవత్సరాలు చెరలో ఉండడం అంటే మామూలు విషయం కాదు. ఇక్కడ మనకి లూకాసు వార్త 8వ అధ్యాయము, లూకాసు వార్త 8వ అధ్యాయము, ఇక్కడ మనకి ఒక సందర్భం మనకి కనబడుతుంది. 26వ వచనం, లూకాసు వార్త 8వ అధ్యాయము 26వ వచనం. వారు గలిలయకు ఎదురుగా ఉండు గెరాసేనుల దేశమునకు వచ్చిరి. ఆయన ఒడ్డున దిగినప్పుడు ఆ ఊరివాడొకడు ఆయనకు ఎదురుగా వచ్చెను. వాడు దయ్యములను పట్టిన వాడై బహుకాలము నుండి బట్టలు కట్టుకొనక సమాధుల్లోనే గాని ఇంటిలో ఉండువాడు కాడు. ఈ వ్యక్తి దేంట్లో ఉన్నాడండి? చెరలో ఉన్నాడు. ఈ వ్యక్తి చెరలో ఉన్నాడు. అదేంటంట, దయ్యములను పట్టిన వాడై బహుకాలము నుండి బట్టలు కట్టుకొనక సమాధుల్లోనే గాని ఇంటిలో ఉండువాడు కాడు. వాడు ఏం చేసేవాడంట, వాడు యేసుని చూచి కేకలు వేసి ఆయన ఎదుట సాగిలపడ్డాడు. అయితే చూడండి, చెర అంటే ఏదో మనల్ని ఫిజికల్గా ఒక రూమ్లో వేసి బంధించడం మాత్రమే కాదు, కానీ మరి అనేకమైన చెరలు ఉంటాయి. దయ్యం పట్టిన వాడికి ఏముంటుంది? ఎవరి ఆధీనంలో ఉన్నాడు వాడు? ఆ యొక్క దురాత్మక ఆధీనంలో వాడు ఉన్నాడు. వాడికి బట్టలు లేవు, ఏమీ లేవు, ఇల్లు లేదు, ఏమీ లేదు, కుటుంబం లేదు. వాడు ఎక్కడున్నాడు? సమాధుల్లో తిరుగుతున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు అటువంటి వారిని విడిపించుటకు. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఏమవుతా ఉంది? 28వ వచనంలో, వాడు యేసును చూచి కేకలు వేసి ఆయన ఎదుట సాగిలపడి, యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి, నన్ను బాధపరచుకోమని నిన్ను వేడుకొనుచున్నాను అని కేకలు వేసి చెప్పాను. తర్వాత చూడండి, తర్వాత దేవుడు ఏమని ఆజ్ఞాపిస్తాడంటే 30వ వచనంలో, యేసు నీ పేరేమని వాడిని అడుగగా చాలా దయ్యములు వానిలో చొచ్చి ఉండెను గనుక వాడు తన పేరు సేన అని చెప్పాను.
పాతాళములోనికి పోవుటకు తమకు ఆజ్ఞాపింపవద్దని ఆయనను వేడుకొనెను. అక్కడ విస్తారమైన పందుల మంద కొండ మీద మేయుచుండెను గనక వాటిలో చొచ్చుటకు తమకు సెలవిమ్మని ఆయనను వేడుకొనగా ఆయన సెలవిచ్చెను. అప్పుడు దయ్యములు ఆ మనుష్యుని విడిచిపోయి పందులలో చొచ్చెను గనక ఆ మంద ప్రపాతము నుండి సరస్సులోనికి వడిగా పరిగెత్తి ఊపిరి తిరగక చచ్చెను. తరువాత ఆ వ్యక్తి 35వ వచనం దయచేసి ఎవరన్నా చదవండి. జనులు జరిగిన దానిని చూడవెళ్ళి యేసునొద్దకు వచ్చి దయ్యములు వదిలిపోయిన మనుష్యుడు బట్టలు కట్టుకొని స్వస్థచిత్తుడై యేసు పాదముల యొద్ద కూర్చున్నట్టు చూచి వాళ్ళు భయపడిరి. చూడండి, ఈ వ్యక్తి ఎన్ని సంవత్సరాల నుంచి ఆడ ఉన్నాడో మనకు తెలియదు. ప్రభు అయిన యేసుక్రీస్తు అతన్ని విడిపించాడు, చెరలో నుండి విడిపించిన తర్వాత అతను మారిపోయాడు. ఇప్పుడు బట్టలు వేసుకుంటున్నాడు, స్వస్థ చిత్తుడయ్యాడు. ముందు ఏం చేసేవాడు? రాళ్ళతో ఎవరన్నా దగ్గరికి వస్తే రాళ్ళతో కొట్టేవాడు. ఇప్పుడు ఏమీ లేదు, స్వస్థ చిత్తుడైపోయాడు. యేసు పాదముల యొద్ద కూర్చుండుట చూచి ఆ ఊరి ప్రజలంతా కూడా భయపడిపోయారు. అరే, వీడేంది, వీడి దగ్గరికి ఎవరు కూడా పోయేవారు కాదు కదా, వీడు సామాన్యంగా వీడి దగ్గరికి ఎవరు పోరు కదా అని చూసి ఇలాగ మారి ఉండట చూసి వాళ్ళు కూడా మరి ఆశ్చర్యపోయారు వాళ్ళు. తర్వాత యోహాను సువార్త 8వ అధ్యాయం, యోహాను సువార్త 8వ అధ్యాయం. ఇక్కడ కూడా ఒక స్త్రీ మనకు కనబడుతుంది. ఆమె కూడా ఒక చెరలో ఉంది. యోహాను సువార్త 8వ అధ్యాయం 1వ వచనం చదువుదామండి. యేసు ఒలీవల కొండకు వెళ్ళెను. తెల్లవారుగానే యేసు తిరిగి దేవాలయంలోనికి రాగా ప్రజలందరూ ఆయన ఎద్దకు వచ్చిరి గనక ఆయన కూర్చుండి వారికి బోధించుచుండెను. శాస్త్రులను పరిచయులను వ్యభిచారమందు పట్టబడిన ఒక స్త్రీని తోడుకొని వచ్చి ఆమెను మధ్య నిలవబెట్టి, బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారము చేయుచుండగా పట్టబడెను. అట్టి వారిని రాళ్ళు రువి చంపవలనని ధర్మశాస్త్రంలో మోషే మనకు ఆజ్ఞాపించను కదా. ఆయనను నీవేమి చెప్పుచున్నావని ఆయనను వ్యభిచారము అనే చెరలో ఈ యొక్క మగ్దలేని మరియ పట్టబడింది. ఇది కూడా ఒక చెరే. అయితే వాళ్ళు తీసుకొచ్చి పరిచయులు శాస్త్రులు ప్రభువుని పరీక్షించుటకై ధర్మశాస్త్రం ప్రకారం వ్యభిచారం చేసిన వారిని ఏం చేయాలంట? రాళ్ళతో కొట్టి చంపాలి. అయితే నువ్వేమంటావు అని ప్రభువుని వాళ్ళు అడిగారు. అయితే ఇప్పుడు లా ప్రకారం ఏం చేయాలి? రాళ్ళతో కొట్టి అయితే వాళ్ళు ప్రభువుని అడిగారు. ప్రభువుని అడిగినప్పుడు చూడండి 6వ వచనములో, ఆయన మీద నేరము మోపవలనని ఆయనను శోధించుచు ఇలాగా అడిగిరి. అయితే యేసు వంగి నేల మీద వ్రేలితో ఏమో వ్రాయుచుండెను. వారాయనను పట్టు వదలక అడుగుచుండగా ఆయన తల ఎత్తి చూచి, మీలో పాపము లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చునని వారితో చెప్పి మరలా వంగి నేల మీద వ్రాయుచుండెను. ఈ ఒక్క స్టేట్మెంట్కి వాళ్ళకి దిమ్మలు తిరిగిపోయినాయి. వాళ్ళు ఎవరు కూడా ఇంకా ఆవేశంతో వచ్చారు ఆయన్ని ఏదో చేసేద్దామని, ఆయన్ని యుక్తిగా ఆయన ఏదో తప్పు జరిగించేలాగా మరి ఏం చెప్తాడో చూద్దాము అని చెప్పి ఆయన్ని పట్టుకోవాలని వచ్చారు. ఆయన మాట్లాడిన మాటకి ఎవరికి ఆన్సర్ లేదు. ఇంకేం చేస్తారు వాళ్ళు? ఎవరైతే పాపము చేయలేదో రాళ్ళతో కొట్టి చంపాలి, కరెక్టే. అయితే ఎవరైతే పాపము చేయలేదో అట్టివాడు మాత్రమే రాయి తీసుకొని కొట్టాలి అని చెప్పంగానే అందరూ కూడా ఏం చేశారండి? చూడండి 9వ వచనం. వారా మాట విని
పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు ఒకని వెంట ఒకడు బయటికి వెళ్ళిరి. యేసు ఒక్కడే మిగిలెను. ఆ స్త్రీ మధ్యన నిలవబడి ఉండెను. యేసు తల ఎత్తి చూచి, అమ్మా, వారు ఎక్కడ ఉన్నారు? ఎవరునూ నీకు శిక్ష విధింపలేదా అని అడిగినప్పుడు ఆమె, లేదు ప్రభువా అనెను. అందుకు యేసు, నేనును నీకు శిక్ష విధింపను, నీవు వెళ్ళి ఇక పాపము చేయకమని ఆమెతో చెప్పెను. ఈ స్త్రీ చెరలో నుండి విడిపింపబడింది. లేదంటే ఆ దినాన ఆమె మరణించవలసింది, ఆ దినాన ఆమె చంపబడాల్సింది, రాళ్లతో కొట్టబడవలసిన స్త్రీ ఇప్పుడు ఏం చేయబడింది? విడిపింపబడింది. ప్రభువైన యేసుక్రీస్తు చెరలో ఉన్నవారిని విడిపించడానికి వచ్చాడు. మన చెర ఏదైనా ఉండొచ్చు, పాపం ఉండొచ్చు, శాపం ఉండొచ్చు, ఏ బలహీనత అయినా కావచ్చు, దాని చేత మనము బాధింపబడుతూ ఉండవచ్చు. అయితే ఆ చెరలో నుండి విడిపించుటకు ప్రభువైన యేసుక్రీస్తు ఆయన వచ్చాడు అనే విషయాన్ని ఇక్కడ మనము గుర్తించాలి. తర్వాత మూడో దానికి వెళ్ళిపోదామండి. గ్రుడ్డి వారికి చూపును కలుగునని ప్రకటించుటకును. దేవుని పరిచర్యలో ఎంతోమంది గుడ్డివారికి ఆయన ఏం చేశాడు? చూపునిచ్చాడు. గుడ్డి భర్తమయ్యకి ఆయన చూపించాడు. తర్వాత సిలోయము అనే ఆ యొక్క సరస్సు దగ్గర ఇంకో వ్యక్తిగా ఆయన కన్నులు తెప్పించాడు. తర్వాత బేత్సైదా దగ్గర ఇంకొక గుడ్డి భిక్షకుడికి ఆయన ఏం చేశాడు? చూపుని ఆయన ప్రసాదించిన వాడుగా ఉన్నాడు. అంటే దేవుడు భౌతికమైన కళ్ళు లేని వారికి చూపుని మరి ఇవ్వడము మాత్రమే గాక, కళ్ళుండి కూడా చూడలేని వ్యక్తులు ఎంతోమంది ఉన్నారు. కళ్ళు ఉండి కూడా గ్రహించలేనివి, చూడలేనివి మరి ఉన్నారు. ఉదాహరణకి మనం చూసినట్టయితే నికోదేం ఎవరు? ఆయనకు తెలియదా? ఆయన పరిచయుడు, ఆయనకి ధర్మశాస్త్రము తెలిసిన వ్యక్తి, మరి ప్రవచనాలన్నీ కూడా చదివిన వ్యక్తి, ఇవన్నీ కూడా తెలుసు. మరి ప్రభువైన యేసుక్రీస్తు ప్రకటించిన సువార్త ఆయనకి అర్థం కాలేదు. ఆయన కళ్ళు ఉన్నాయి, చూపులు ఉన్నాయి, చెవులు ఉన్నాయి, చూపు ఉంది. ప్రభు చేసినవన్నీ కూడా ఆయన చూస్తూనే ఉన్నాడు. కన్నుల నుండి కూడా ఆయన ఏం చేయలేకపోయాడు? చూడలేకపోయాడు. ప్రభు మరి ఆయన చూడలేక ఎవరు తెలియని సమయంలో ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభువా ఏంటి రక్షణ అంటే ఏంటి, మారు మనసు అంటే ఏంటి, ఇవన్నీ కూడా కనుక్కొని ఆయన మరి తర్వాత రక్షణ మారు మనసు పొందినవాడిగా ఉన్నాడు. కాబట్టి ఇటువంటి ప్రజలు అనేక మంది ఉంటారు. మనకు కూడా కళ్ళు ఉన్నాయి అన్నట్టే మనం కూడా ఉంటాము, కానీ అనేక సంగతులు మనం కూడా చూడలేని వారుగా మనము ఉంటున్నాము. కాబట్టి కళ్ళు లేని వారికి, గ్రుడ్డి వారికి చూపును కలుగునని ప్రకటించుటకు ప్రభువైన యేసుక్రీస్తు వచ్చాడు. ఈ లోకంలో ఎంతోమంది ధనవంతులు ఉన్నారు, మరి పెద్ద పెద్ద చదువులు చదివిన వారు ఉన్నారు, ఎంతో ఆస్తి కలిగిన వారు ఉన్నారు. అందరికీ కూడా ఈ రక్షణ అనేది లేదు. ప్రభువైన యేసుక్రీస్తు అనే మరి సువార్తని గ్రహింపలేకపోతున్నారు. అందరికీ ప్రకటింపబడింది, కానీ వారు గ్రహించలేదు. అంటే మన జ్ఞానం లేక గ్రహించలేకపోతున్నారా? ఈ మాటలు అర్థం కాక గ్రహించలేకపోతున్నారా? అంటే వారికి కళ్ళు ఉండి కూడా చూడలేని పరిస్థితిలో వారు ఉన్నారు. అటువంటి వారికి ఆయన చూపునిచ్చుటకు, అంటే వారి మనోనేత్రములను, ఆత్మీయమైన మనోనేత్రములను వెలిగించుటకు ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చిన వాడిగా ఇక్కడ మనకి కనబడుతున్నాడు. తర్వాత నాలుగవదిగా నలిగిన వారిని విడిపించుటకును. నలిగిన వారు అంటే ఎవరండి? నలిగిన వారు అంటే వారు సొసైటీలో మరి డిసడ్వాంటేజ్, సొసైటీలో వారికి ఎటువంటి అవకాశాలు కానీ, ఎటువంటి స్కోప్ కానీ, ఫెసిలిటీస్ కానీ లేనివారు,
నలిగిపోయిన వారు అటువంటి వారు. ఇప్పుడు ఆ కాలంలో కుష్టు వ్యాధి, ఆ కాలంలో కుష్ఠరోగం ఉండేది. అటువంటి వారిని ఏం చేసేవాళ్ళు? ఊరు బయట వాళ్ళకి ఏమన్నా ప్రివిలేజెస్ ఉంటాయా? ఏమీ ఉండవు. ఊర్లోకి రావడానికి కూడా ఉండదు. ప్రస్తుతం ఉన్న కాలంలో అంటే మన దేశంలో మరి దళితులు అనబడిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు అప్రెస్డ్ అంటే అట్లాంటి వాళ్ళు ఎక్కడ జీవించేవాళ్ళు? ఊరు బయట. ఇటువంటి పరిస్థితుల్లో ఉన్న వారిని విడిపించుటకు ప్రభువైన యేసుక్రీస్తు, అందుకనే కదా మన దేశంలో మొట్టమొదటి నమ్ముకుంది ఎవరు? వాళ్ళే, బడుగు బలహీన వర్గాలే మొట్టమొదటిగా నమ్ముకున్నారు. అందరూ కూడా ప్రభువుని నమ్ముకొని మరి ఎంతో మేలు పొందారు. కాబట్టి దేవుడు వచ్చిండేది నలిగిన వారిని విడిపించుటకును. కుష్ఠరోగుల వృత్తాంతం మనకు తెలుసు. కుష్ఠరోగులు ప్రభు దగ్గరికి వాళ్ళు 10 మంది వచ్చారు. 10 మంది వచ్చి చాలా మంది వచ్చారు. ఒక సందర్భంలో 10 మంది వచ్చారు. 10 మందిని ఆయన ఏం చేశాడు? స్వస్థపరిచేశాడు ఆయన. ఇంకొక సందర్భంలో ఒకడే వచ్చాడు, స్వస్థపరిచి యాజకునికి నువ్వు కనబరుచుకో అన్నాడు. అంటే వాడు ఇంకా ఆ దినాల నుండి వాడు బాధపడే అవసరంలా, ఎందుకంటే ఆ రోగము వెళ్ళిపోయింది. కుష్ఠరోగం ఉన్నంత వరకు వాడు ఎలా బతికాడు? బయట, ఊరి బయట, ఎవడు మనుషులు రాని ప్రదేశంలో జీవిస్తూ వచ్చిన వాడు ఈ రోగం నయమైపోయిన తర్వాత వాడు ఇంకా అందరితో పాటు వాడు కూడా జీవించవచ్చు. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో ఉన్న వారిని కూడా విడిపించుటకు ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు అనే విషయాన్ని ఇక్కడ మనము తెలుసుకోవాలి. తర్వాత ఒక స్త్రీ, లూకాసు వార్త 13వ అధ్యాయం, లూకాసు వార్త 13వ అధ్యాయంలో ఒక స్త్రీ మనకు కనపడుతుంది. చాలండి. ఇక్కడ 18 సంవత్సరముల నుండి దయ్యం పట్టిన ఒక స్త్రీ అచ్చట నుండెను. ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రం చక్కగా ఈమె దెయ్యం చేత బాధింపబడతా ఉంది. నడుము వంగిపోయింది. 18 సంవత్సరములు వంగిపోయే తిరుగుతూ ఉంది. అది కూడా అప్రెస్డ్. అటువంటి స్త్రీని ఆయన ఏం చేశాడంట చూడండి. యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి, అమ్మా, నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పి ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా నిలవబడి దేవుని మహిమపరచెను. కాబట్టి దేవుడు వచ్చింది మరి బాధింపబడుతున్న వారి పక్షాన వ్యాజ్యమాడడానికి ఆయన వచ్చాడు. దీనుల పక్షాన మరి ఆయన కృప చూపించుటకు ఆయన వచ్చాడు. పాపులని రక్షించుటకు ఆయన వచ్చాడు. ఆఖరిగా చూడండి, ఇవన్నీ కూడా మరి చెప్పినట్టు చేశాడా లేదా? ప్రభువైన యేసుక్రీస్తు చెప్పినట్టు ఆయన అన్నీ కూడా నెరవేరుస్తూ వచ్చాడు. అన్నీ కూడా పరిచర్యలో ఆయన జరిగిస్తూ వచ్చాడు. ఆఖరిగా అందరూ భయపడే విషయం ఒకటి ఉంది. ప్రతి మానవుడు మరి దేనికి భయపడో మనకు తెలియదు, కానీ ఒకదానికి మాత్రము ప్రతి మానవుడు బానిసే. ఒకదానికి మాత్రం ప్రతి మానవుడు కూడా భయపడతాడు. ఏంటది? దేనికి భయపడతాడు మానవుడు? మరణానికి భయపడని వ్యక్తి ఎవరన్నా ఉన్నాడా? లేడు. అమ్మో, నేను ఎప్పుడు చనిపోతానో ఏమో, ఎప్పుడు ఏమవుతుందో అని ప్రతి మానవుడు కూడా భయపడతాడు. ఎందుకంటే మరణానికి సమయం సందర్భము లేదు. అదేం బెల్లు కొట్టి రాదు, ఫోన్ చేసి రాదు, ముందే మనకి లెటర్ రాసి రాదు. కాబట్టి దానికి ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. కాబట్టి మానవుడు దానికి భయపడుతుంది. మరణానికి కారణం ఏంటి? బైబిల్ గ్రంథం ప్రకారము పాపము వల్ల వచ్చు జీతము మరణము. అయితే ప్రభువైన యేసుక్రీస్తు యోహాను సువార్త
మొదటి అధ్యాయము 29వ వచనం. యోహాను సువార్త మొదటి అధ్యాయము 20. ఇదిగో మరునాడు యోహాను యేసునొద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు. చాలండి, దేవుని గొర్రెపిల్ల. ఈయన దేన్ని మోసుకొని పోవడానికి పోయాడంట? మరణాన్ని కలిగించే ఈ పాపాన్ని ఆయన ఏం చేశాడు? ఆ యొక్క పాపాన్ని ఆయన మోసుకొని వెళ్ళిపోయిన వాడిగా ఉన్నాడు. చూడండి, ఇంతకంటే మరి గొప్ప కార్యము ఇంకేమన్నా మనకు కనబడతా ఉందా? దేనికైతే మానవుడు భయపడతాడో ఆ యొక్క మరణానికి కారణమైన పాపాన్ని ఆయన ఏం చేశాడంట? ఆయన ప్రాయశ్చిత్తార్థ బలిగా తను తాను అర్పించుకొని ఆ పాప దోషాన్ని ఆయన తొలగించిన వాడిగా ఉన్నాడు. లేదనుకోండి, మనమందరం కూడా మరణానికి పాత్రులమే, మనమందరం కూడా నరకాగ్నిలో మరి పడవలసిన వారమే. అయితే ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకానికి ఆయన వచ్చి ఆ యొక్క మరణానికి కారణమైన పాపాన్ని తనపైన వేసుకొని ఆయన ఏం చేశాడు? దాన్ని తీసుకొని మోసుకొని వెళ్ళిపోయాడు అనే విషయాన్ని ఇక్కడ మనము అర్థం చేసుకోవాలండి. కాబట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు తన పరిచర్య ప్రారంభించే ముందు ఆయన ఏం చేస్తాడనే లూకాసు వార్త 4వ అధ్యాయంలో ఆయన ప్రకటిస్తూ వచ్చాడు. 100కి 100 పాళ్ళు ఆ యొక్క వాగ్దానాలు నెరవేరుస్తూ వచ్చాడు. అంత మాత్రమే కాకుండా తన ప్రాణాన్ని కూడా అర్పించుట కొరకై ఆయన వెనుకదీయలేదు, ప్రాణాన్ని అర్పించాడు. లోక పాపాన్ని ఆయన మరి మోసుకొని వెళ్ళిపోయాడు. అయితే మరి వింటున్న మీలో చేయవలసింది, ఒకవేళ ఇంకా ప్రభువుని ఎరగని వారైతే చేయవలసింది ఒకటి, ఆయన కార్యాన్ని సంపూర్తి చేశాడు, పాపానికి ప్రాయశ్చిత్తం చేశాడు. కేవలం మనము నమ్మినట్టయితే మనకి ఆ రక్షణ అనేది మనకి దేవుడు అనుగ్రహించేవాడుగా ఉన్నాడు. అవును ప్రభువా, నిజంగా నువ్వు నా పాపానికి ప్రాయశ్చిత్తం కలగజేశావు, నేను మరి ఆత్మీయముగా నేను సజీవుడిని, నిత్యజీవం గలవాడిని, ఇప్పుడు భౌతికంగా మరణించవచ్చు, కానీ మరణించిన వెంటనే పరలోకంలో దేవునితో పాటు సదాకాలము వాడు జీవిస్తాడు అనే గొప్ప నిరీక్షణ అటు వారికి దేవుడు కలగజేసి ఉన్నాడు. కాబట్టి మరి అటు వారు ఎవరన్నా ఉన్నట్టయితే చిన్న ప్రార్థన చేసుకుంటే, అవును ప్రభువా, నీవు నా నిమిత్తము మరి మరణించావు, నా పాపానికి ప్రాయశ్చిత్తము నువ్వు కలగజేసావు అని మనం చిన్న ప్రార్థన చేసుకున్నట్టయితే దేవుడు మనకి రక్షణ అనుగ్రహించేవాడుగా ఉన్నాడు. కాబట్టి ఈ కొద్ది మాటలు దేవుడు దీవించినగాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధమైన దేవ, రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, వందనాలు తండ్రి. ఇంతవరకు ప్రభువా లూకాసు వార్త 4వ అధ్యాయం ప్రభువా 16 నుండి 22 వచనాల వరకు నాతో మాతోనైనా మీరు మాట్లాడుతూ వచ్చినందుకు కూడా ఎంతో వందనములు. మీరు పరిచర్య ప్రారంభించే ముందు నజరేతులో సమాజ మందిరములో మీ గురించి ఏదైతే ఏషియా ప్రవక్త ద్వారా ఆ కాలంలోనే ప్రవచింపబడిందో, ఆయన ఆ యొక్క గ్రంథపు చుట్టలో నుండి ఏషియా గ్రంథం 61వ అధ్యాయం 1-2 వచనాలని సమాజ మందిరంలో అందరి ముందర చదివి, ఆ యొక్క చదివిన వాటిలో బీదలకి సువార్త ప్రకటించబడుట, మరి గ్రుడ్డివారికి కన్నులు ఇచ్చుట, నలిగిన వారిని విడిపించుటకు ప్రభువా మీరు మరి ప్రకటించిన రీతిగా 100% ప్రభువా అవన్నీ కూడా మీరు జరిగిస్తూ వచ్చాడు. అందుని బట్టి ఎంతో వందనములు. అంత మాత్రమే కాకుండా సర్వలోక మానవాళి పాపము కొరకై ప్రాయశ్చార్థముగా ఆ శిలువలో ఆయన ఆ యొక్క గొప్ప బలియాగం ఆయన తండ్రి మీరు చేసి ప్రాణాన్ని అర్పించి మరణించి తిరిగి సజీవుడిగా 3వ దినాన లేచుట ద్వారా మాకందరికీ కూడా రక్షణ, అనగా ఎవరైతే ప్రభువా దాన్ని నమ్మి విశ్వసిస్తారో, యేసే దేవుడని, యేసే
మరి పాపానికి ప్రాయశ్చిత్తం కలిగజేయవాడని ఎవరైతే నమ్మి విశ్వసిస్తారో అటు వాడు రక్షింపబడను అన్న రీతిగా ప్రభువా మాకు ఇచ్చిన రక్షణను బట్టి వందనాలు. ఇంకా ఎవరన్నా ఉన్నట్లయితే ఇంకా మరి రక్షణ లేనివారు మరి మైకు ద్వారానో మరి వీడియో ద్వారానో వింటున్నవారు ఆయన తండ్రి ఎవరన్నా ఉన్నట్లయితే చిన్న ప్రార్థన. అవును ప్రభువా, నువ్వు నిజంగా మరి నా కొరకై మరణించావు, శిలువలో రక్తము కార్చావు, నా పాపానికి ప్రాయశ్చిత్తం కలగజేశావు అని మరి మనసులోనే అనుకొని ప్రార్థించినట్టయితే మీరు ప్రభువా రక్షణ అనుగ్రహించే దేవుడిగా ఉన్నారని ప్రభువా వందనాలు చెల్లిస్తున్నాం. ఈ రీతిగా ఈ యొక్క ప్రభు దినాన ఆ పక్షాన్ని ఆయన మీరు ఉండి ఉదయకాలం నుండి ఇప్పటి వరకు కూడా ఆయన తండ్రి మీరు నడిపించిన విధానాన్ని బట్టి ఎంతో వందనాలు చెల్లిస్తున్నాం. కూడి వచ్చిన మీ బిడ్డలందరిని బట్టి కూడా ఎంతో వందనములు. ఆయన మీ యొక్క తండ్రి కృపా కనికరం మీకు ఆశీర్వాదం వచ్చిన వారి కుటుంబాలపైన తండ్రి మీరు కుమరిస్తూ రావాల్సిందిగా అడుగుతున్నాం. ప్రభువా మీ యొక్క ఆయన తండ్రి వారి కుటుంబాల్లో ఆయన తండ్రి సంపూర్ణ రక్షణ తండ్రి, అలాగే ప్రతి అవసరత అక్కర మీరు తీర్చండి, కనికరించండి, సహాయం చేయండి. ప్రభువా మరి వారంలో మరి వాచ్ నైట్ సర్వీసు జనవరి 1 కొరకు మమ్మల్ని సిద్ధపరచండి. ఆయన మరి ప్రకటించిన రీతిగా మరి అనేకులు మరి విన్నవారు అనేకులందరూ కూడా సంఘంలో ఉన్నవారు అందరూ కూడా దినాన వచ్చి ఆయన ఆ యొక్క సర్వీస్లో ఆయన స్తుతిస్తూ ఆరాధిస్తూ నూతన సంవత్సరంలో మరి ప్రవేశించుటకు ప్రభువా మమ్మల్ని అందరినీ కూడా సిద్ధపరుస్తూ రావాల్సిందిగా మీ నూతన వాగ్దానముల చేతనైన తండ్రి మమ్మల్ని వ్యక్తిగతంగా సంఘముగా మీరు దీవిస్తూ రావాల్సిందిగా అడుగుతూ ఈ రాత్రికాల సమయంలో ప్రభువా మమ్మల్ని అందరినీ మీ హస్తాలకు అప్పచెప్పుకొని ఒక ప్రార్థన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం కూడి వచ్చిన మనకి సకల పరిశుద్ధులకి సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్. అందరికి కూడా ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్.